హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. కొత్త కొత్త రుచులతో మీ ముందు ఉంటుంది ప్రతిరోజు అమ్మ చేతి మధురం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరి కాంబినేషన్తో చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్ని ముందుగా క్లీన్ చేసుకొని ఉడికించుకుందాము. ఉడికించుకునేటప్పుడు దీనిలో కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. చెక్క, మొగ్గ, లవంగ, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి. జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెంగానే యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూతతో క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. పచ్చి కొబ్బరి కొంచెం, 2 స్పూన్ల ధనియాలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ పేస్ట్ లాగా తయారు చేయాలి. కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక బౌల్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఫ్రై చేసి చెక్క, మొగ్గ, లవంగ, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసి 2 పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి 2 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి కలుపుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఆయిల్ అంతా బయటికి వచ్చింది. ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 మీడియం సైజ్ టొమాటో సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా టమాటో కూడా బాగా మగ్గిపోయింది. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా 3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ తీసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. చికెన్ ఉడికించుకున్నప్పుడు వాటర్ కూడా వస్తాయి కదా, ఆ వాటర్ని పక్కన పెట్టుకొని ఓన్లీ చికెన్ పీసెస్ యాడ్ చేసి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం చికెన్ నుంచి వాటర్ సెపరేట్ చేసాం కదా, చికెన్ స్టాక్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ తందూరి మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేయాలి. మనం పేస్ట్లు, మసాలాలు యూస్ చేసాం కాబట్టి కొంచెం చిక్కగానే ఉంటుంది గ్రేవీ. దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్, కారం, అన్ని స్పైసెస్ చెక్ చేసుకొని అడ్జస్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని బాగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చపాతీ, దోశ, వడల్లోకి అయితే కొంచెం గ్రేవీ లూజ్గా ఉంటే బాగుంటుంది. మీరు రైస్లోకి చేసుకునేలా అయితే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి చికెన్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా, స్పైసీగా ఉండే కర్రీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని దోశతో ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. నేను మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో దోశలు వేసుకున్నాను. ఈ దోశల మీద మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసుకుందాము. మీకు ఎంత కర్రీ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా దోశల్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే దోశ స్పంజీగా తయారవుతుంది. దాన్ని చికెన్ కర్రీతో పెట్టుకుంటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎన్ని దోశలు తింటారో కౌంట్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.